T20 వరల్డ్ కప్లో ఫైనల్ ఫైట్కు మొత్తం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఇండియా న్యూజిలాండ్ మధ్య ఫైనల్ ఫైట్ జరగబోతోంది. ఓవైపు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ ముచ్చటగా మూడోసారి కప్పు కొట్టుద్దా, ఆ కళ సాకారం చేసుకోవాలని చూస్తుంటే, ఇంకోవైపు చాలా కాలంగా అందని ద్రాక్షగా మారిన తొలి వరల్డ్ కప్ను కైవసం చేసుకోవాలని కివీస్ చాలా కసితో ఉంది. అయితే ఫైనల్కు ముందు అభిమానులు అహ్మదాబాద్ టెన్షన్ పట్టుకుంది. కారణం ప్రత్యర్థి జట్టు కాదు, మ్యాచ్ జరగబోయే వేదిక అహ్మదాబాద్. 2023లో ఇదే స్టేడియంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ భారత్ క్రికెట్ అభిమానుల గుండెల్లో ఇంకా గాయంగానే మిగిలిపోయింది. ఇంకా అది గుర్తుందా అనేది క్వశ్చన్. అంతేకాదు, ఇదే వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో కూడా టీమిండియా ఓటమి పాలైంది, అది మనకు తెలిసిందే. ఇప్పుడు అదే అహ్మదాబాద్ వేదిక మరోసారి టీమిండియాను పరీక్షించబోతోంది. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఇంకా మిగిలిపోయిన ఆ బాధను చెరిపేసే క్షణం రానే వచ్చింది. మరి ఈ సెంటిమెంట్ భారత్ బ్రేక్ చేస్తుందా? ఈ హై వోల్టేజ్ ఫైనల్లో గెలుపు ఎవరిది? డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ టైటిల్ నిలబెట్టుకుంటుందా, లేక కివీస్ తన ఫస్ట్ టైం ప్రపంచ కప్ కళ నెరవేర్చుకుంటుందా? సాక్షి స్పెషల్ డిస్కషన్లో మనం చూడబోతున్నాం. రైట్, సో కంప్లీట్ మ్యాచ్ అనాలిసిస్, అలాగే టీమ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఇవన్నీ మాట్లాడడానికి మనతో ఉన్నారు రాకేష్, ప్రముఖ కామెంటేటర్. లైక్ వి డోంట్ నీడ్ ఎన్ ఇంట్రొడక్షన్ ఫర్ కిషోర్ యాజ్ వెల్, స్పోర్ట్స్ అనలిస్ట్, మనకి సాక్షికి బాగా పరిచయస్తులు, మాతో పాటు మీ వ్యూవర్స్కి కూడా. అండ్ మాజీ రంజీ ప్లేయర్ వంక ప్రతాప్ కూడా మనతో జాయిన్ అవ్వబోతున్నారు. సో వీళ్ళతో మాట్లాడే ముందు ఒక్కసారి చూద్దాం, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ T20 వరల్డ్ కప్ ఫీవర్ అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్ వేదికగా భారత్ న్యూజిలాండ్ అమ్మి తుమ్మి తేల్చుకోబోతున్నాయి. రైట్, సో ఇప్పటి వరకు సెమీఫైనల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇండియా ఎలా పర్ఫామ్ చేసింది ఇన్ని రోజులు, న్యూజిలాండ్ ఎలా పర్ఫామ్ చేసింది, బట్ దట్ ఈస్ ఆల్ పాస్ట్. సో వాట్ ఈస్ నౌ? సో ఈ రోజు ఈవినింగ్ జరగబోతున్న మ్యాచ్ గురించి మాట్లాడబోతున్నాం. సో వీ హ్యావ్ కిషోర్, లైక్ ఐ సెడ్, అండ్ రాకేష్ ఆల్సో. లెట్ మీ స్టార్ట్ విత్ రాకేష్. రాకేష్, సో ఏం జరగబోతుంది? సో సెమీస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు ఆస్క్ దిస్ వెరీ క్రిటికల్ క్వశ్చన్. ఇప్పటి వరకు ఫైనల్స్ చేరుకున్నాం మనం. సో ఫోర్త్ టైం రావటం అనేది ఒక రికార్డ్. మూడోసారి మనం కప్ నిలబెట్టుకుంటామా అనేది ఒక క్వశ్చన్ మార్క్. దీని అంతట్లో ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఈ T20 వరల్డ్ కప్లో ఇండియా డస్ ఇట్ డిజర్వ్ టు బీ ఇన్ ఫైనల్ అనేది, డోంట్ హేట్ మీ, బట్ జస్ట్ అబ్సల్యూట్లీ, వై నాట్? డిజర్వింగ్ టీమ్స్ కాబట్టి రెండు టీమ్స్ ఫైనల్కి వచ్చినాయి. అండ్ మీరు అడుగుతున్నట్టు ఇండియా విషయానికి వస్తే, ఎస్ అఫ్ కోర్స్ మనకు స్టార్టింగ్ అంతా బాగా రాలేదు. యూఎస్ఏతో కొంచెం ఇబ్బంది పడుతూ కెప్టెన్స్ నాక్ ఆడడంతో అక్కడ మ్యాచ్ గెలిచాం. బట్ ఆ తర్వాత వన్ ఆర్ ది అదర్ పర్సన్ ఒక్కొక్క మ్యాచ్లో సంబడి ఆర్ ద అదర్ వన్ ఆర్ పర్ఫార్మ్. ఇస్ ఇట్ గుడ్ సినారియో? అబ్సల్యూట్లీ, దిస్ ఈస్ నాట్ 50 or టెస్ట్ క్రికెట్. వాట్ యూ సే? ఎవరో ఒకరే స్టార్గా మారుతారు ఈ T20లో. సంజు శాంసన్ 2 times, హార్దిక్ పాండ్యా ఒక కపుల్ ఆఫ్ టైమ్స్, ఇషాన్ కిషన్ ఒకసారి, సూర్యకుమార్ యాదవ్ ఒకసారి. వీ హ్యావ్ లాస్ట్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా, అది మాత్రం కంప్లీట్గా డిజాస్టర్ఫుల్ పర్ఫార్మెన్స్. బట్ అదర్వైజ్ ఎవరో ఒకరు ఆడడమే T20లో రిక్వైర్డ్ కూడా అదే ఉంటుంది. అండ్ దానికి బెంచ్ మార్క్ ఆర్ సంథింగ్, బికాజ్ వై నాట్ కలెక్టివ్ ఎఫర్ట్? ఎందుకు మొన్న కలెక్టివ్ ఎఫర్ట్? మొన్నటి మ్యాచ్లో మీరు చూడండి, ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఎవ్రీబడి పర్ఫార్మ్డ్. సంజు ప్లేడ్ వెల్, పెద్ద రన్ స్కోర్ చేసింది. బట్ తిలక్ 250 కొట్టి కూడా పైన 7 పరుగులతో మనం విన్ అవటం అనేది, డూ యూ థింక్ ఇట్స్ కన్విన్సింగ్? మనం ఓన్లీ మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తున్నాం. బికాస్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు. ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ ఇండియా ప్లేడ్ వెల్. అన్ని టీమ్స్ బాగా ఆడిన టీమ్సే ఉన్నాయి సూపర్ 8కి వచ్చినప్పుడు. దాని తర్వాత ఏ టీం ఇంకా ఆపోజిషన్ టీం కంటే ఇంకా బెటర్ ఆడుతూ వచ్చిందో అదే బాగా ఆడి. మీరు 7, మనకు ఓన్లీ నెంబర్స్ కనిపిస్తాయి కొన్నిసార్లు. 7 runsతో ఓడిపోయింది. బట్ ఫస్ట్ 2 balls మ్యాచ్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఆస్క్ మీ లిటిల్ మోర్ ఫర్దర్, ఐ వుడ్ సే జస్ప్రీత్ బుమ్రా వేసిన 18th over దగ్గరే మ్యాచ్ అయిపోయిందని చెప్తాను నేనైతే. Because last 3 overs it was 45 or something. But other way around, I could see the tension in Gambhir. I could see the tension in of course. Surya Kumar, because the way the extras were flowing. So what about 3 more wides and 3 more sixes? That could have changed entire game. What do you say, Kishore? It's a fickle game. I'm not trying to be very 2020 is a fickle game. Right. Let us agree on that. Right. First and foremost. ఇక్కడ ఫేవరైట్స్ లేకపోతే మీరు ఇందాకనే ఇంట్రోలో చెప్పారు, ఆన్ దేర్ డే ద బెస్ట్ టీమ్ విన్స్. ఇట్ అప్లైస్ టు ఎవ్రీ టీమ్. మీరు ఇదే ఇంగ్లాండ్ మొన్న మనం చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది అన్నాము, కానీ నేపాల్తో ఇనీషియల్ లీగ్ స్టేజ్లో నేపాల్తో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది? చావు తప్పి కన్ను లొట్టబోయింది. ఆ ఒక్క చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం ఉండినాయి నేపాల్కి. నేపాల్ కొట్టి ఉంటే పరిస్థితి ఏమి ఉండేది? నిజానికి బట్లర్ తర్వాత వాళ్ళ క్యాప్టెన్ ఇద్దరు మాట్లాడుకుంటే, బట్లర్ అన్నాడంట, ఈ మ్యాచ్ ఓడిపోతే దిస్ కుడ్ బి ద వరస్ట్ డే ఇన్ మై లైఫ్ అని. అందుకని T20 ఈజ్ అ వెరీ ఫికిల్ గేమ్. యూ నెవర్ నో. అండ్
సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ కనుక సెమీస్ని గమనిస్తే ఇదే సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ దారుణంగా ఓడగొట్టిందా? కానీ ఫైనల్లో ఆ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా అందరికీ ఫేవరెట్ టీం అనిపించింది. బట్ యు నో హౌ దే లాస్ట్ వెరీ బ్యాడ్లీ. సో గేమ్కి సంబంధించి తను చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే యూ డోంట్ నీడ్ ద 11 టు పర్ఫార్మ్ ఇన్ దట్ పర్టికులర్ ఫార్మాట్. 20 overs, ఒక్కొక్క బౌలర్కి 4 ఓవర్లు ఉంటాయి. మీరు పవర్ ప్లే అని డిజైన్ చేస్తారు, తర్వాత మిడిల్ ఓవర్స్, మళ్ళీ స్లాగ్ ఓవర్స్. ఇవన్నిట్లో ఒక థ్రెడ్ ఎవరన్నా ఒక్కళ్ళు పట్టుకొని దాన్ని కొనసాగిస్తే, శాంసన్ 2 innings అయినా కూడా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మిగతా బ్యాటర్స్ దే ర్యాలీడ్ అరౌండ్ హిమ్. బట్ ఫర్ దట్ ఇన్నింగ్స్, ఆ ఇన్నింగ్స్ని పక్కన పెడితే ఆ క్యాచ్ కనుక బ్రూక్ పట్టుకొని ఉంటే శాంసంగ్ది, మేబీ మనం ఇవాళ ఇంకో 2 టీమ్స్ గురించి ఫైనల్లో వచ్చారని మీరు బహుశా పిలిచేవారు కాదేమో మమ్మల్ని. ఎందుకంటే ఇండియా ఫైనల్కి రాకపోతే ఈ హంగామా ఉండే అవకాశాలు లేవు. సో అందుకని ఇట్స్ బేసికలీ ఫికిల్ గేమ్. సో యాజ్ ఎ టీమ్ ఆ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్, టిపికల్గా 1 or 2 మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్స్ని ఎవరు క్యాప్చర్ చేసి ఎక్కువసేపు ప్రెషర్ని ఎవరు ఎగ్జర్ట్ చేస్తారో దే ఆర్ గోయింగ్ టు బి ద విన్నర్స్. ఇక్కడ ఒక ఖచ్చితమైన ఫార్మాట్ దీని ప్రకారమే ఒక కాపీ బుక్ ప్రకారం నడుస్తుంది అలా ఎవరన్నా చెప్తే మాత్రం ఐఎమ్ సారీ, నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే ఓవరాల్గా చూసినా సరే ఇప్పటికీ ఈ టోర్నమెంట్ ప్రస్థానాన్ని గమనించిన మీరు ఇప్పటి వరకు డిఫెండింగ్ ఛాంపియన్ టైటిల్ మళ్ళీ గెలవలేదు, అవునా? మనం కూడా హిస్టరీకి అగైనిస్ట్గా పోతామా, హిస్టరీ రిపీట్ చేస్తామా, హిస్టరీ సృష్టిస్తామా? ఇది క్యాంపెయిన్లో ఉండింది. ఫేవరెట్ టీమే, ఇస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్ అన్న టీం అన్న గురించి మాట్లాడుకుంటున్నాం ఇండియా. కానీ ఆ హికప్స్ ఉన్నాయి. దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ గేమ్ సో ఫార్. మేబీ ఫైనల్లో అందరూ ఆశించేది ఏంటంటే దిస్ కుడ్ బి ద పర్ఫెక్ట్ గేమ్ ఫర్ టీమ్ ఇండియా. రైట్. సో ఇక్కడ 2 టీమ్స్ చూసుకుంటే రాకేష్, లైక్ ఎన్లైటన్ మీ, 2 కూడా చాలా బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, బౌలింగ్లో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ లైక్ దే కుడ్ చేజ్ లైక్ 250, రైట్? సో ఆఫ్ కోర్స్ లైక్ ఆ లాస్ట్ 7 పరుగులు, మళ్ళీ దాని గురించి నేను ప్రస్తావించాను. హౌ డు యూ సీ దట్? టాస్ విన్ అయితే కనుక వీ షుడ్ చేజ్ ఆర్ వీ షుడ్ బ్యాట్ ఫస్ట్? ఇట్స్ అ టిపికల్ క్వశ్చన్, ట్రికీ క్వశ్చన్. అదే లీగ్ మ్యాచ్ లో గనక ఇదే క్వశ్చన్ అడుగుంటే వితౌట్ ఎనీ హెజిటేషన్ ఐ వుడ్ సే బట్ వి ఆర్ ఫేసింగ్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్. బ్యాట్ సెకండ్ అని చెప్తుండే. బట్ ఇక్కడ నిన్నటి వరకు కూడా డిబేట్ నడుస్తుండే మనకి ఏ సాయిల్ వికెట్ ఇస్తారని. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ రెడ్ అండ్ బ్లాక్, బట్ మెజారిటీ ఈజ్ రెడ్ సాయిల్. సో ఆబ్వియస్ గా కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీయే డెఫినెట్ గా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇండియా ఒకవేళ టాస్ గెలిచి ఫీల్డింగ్ చేస్తే క్యాన్ దే చేస్? ఎందుకంటే 2003 వరల్డ్ కప్ మీకు గుర్తుండే ఉంటుంది అక్కడ ఏం జరిగిందో. మొన్న 2023 వరల్డ్ కప్లో ఈవెన్ ప్యాట్ కమిన్స్ కూడా జస్ట్ బిఫోర్ ద 1 hour వరకు కూడా దే వేర్ ఇన్ అ మైండ్ దట్ దే వాంట్ టు బ్యాట్ ఫస్ట్, బట్ ఆ లాస్ట్ 1 hourలో చేంజ్ చేసుకున్నారట సాయిల్ మిక్స్ని చూసిన తర్వాత. బట్ అదంతా ఆ 2 కూడా 50 over ఫార్మాట్స్. ఇక్కడ వచ్చే వరకు T20 ఫార్మాట్. ఐ థింక్ ఇండియా షుడ్ బ్యాట్ ఫస్ట్ నో మ్యాటర్ వాట్. ఎందుకంటే మొన్న సెమీఫైనల్లో కూడా మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసాం. డ్యూ ఉండే అవకాశాలు లేవా? బికాజ్ టెంపరేచర్ లుక్ ఎట్ ద టెంపరేచర్, డ్యూ 36 తర్వాత 24 ఈవినింగ్. సో డ్యూ ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో వాట్ డు యు థింక్? ఈవెన్ డ్యూ ఉన్నా కూడా ఐ థింక్ ఇఫ్ ఇండియా కెన్ స్కోర్ సంథింగ్ ఓవర్ 200 ప్లస్ స్కోర్ చేస్తే డెఫినెట్గా ఎక్స్ట్రా క్వశ్చన్ ఉంటుంది. ఆ 200 రన్ మార్జిన్ అనేది ఏదైతే ఉంటుందో అది సైకలాజికల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది న్యూజిలాండ్ మీద. న్యూజిలాండ్లో బ్యాటింగ్ చాలా బాగుంది, బట్ జస్ట్ దట్ ఫైనల్ ఇది. సో ఆ ఎక్స్ట్రా ప్రెషర్, ఆ సైకలాజికల్ ప్రెషర్, ఖచ్చితంగా గెలవాలి అనేది ఉంటుంది. వీఆర్ టాకింగ్ వెన్ ఇండియా బ్యాట్స్ ఫస్ట్. దిస్ ఇస్ కండిషన్ 1. కండిషన్ 2లో ఒకవేళ న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అనుకోండి, సేమ్ ప్రెషర్. సో బట్ హియర్ ఎవరు ప్రెషర్ ని బాగా హ్యాండిల్ చేయగలరు? లుకింగ్ అట్ ద హిస్టరీ, ఐ థింక్ న్యూజిలాండ్ వాళ్ళు చాలా బాగా హ్యాండిల్ చేస్తారు ప్రెషర్. అబ్సల్యూట్లీ, దాంట్లో డౌట్ లేదు. వితౌట్ ఎనీ హెసిటేషన్. ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఎందుకంటే న్యూజిలాండ్ యాజ్ ఎ నేషన్ అని గమనిస్తే వాళ్ళ క్రికెట్ కల్చర్, ప్లానింగ్, స్ట్రాటజీ, ప్లేసింగ్, ప్రెషర్ హరి ప్రెషర్ ను బాగా హ్యాండిల్ ఎవరు చేస్తారని న్యూజిలాండ్ అంత చెప్పినప్పుడు దాంతో ఏకీభవిస్తూ నేను నవ్వాను. ఎందుకంటున్నా అంటే వాళ్ళ క్రికెటింగ్ కల్చర్ కానీ ద ఎకోసిస్టమ్ చాలా చిన్న క్యాచ్మెంట్ ఏరియా వాళ్ళది. మనలాగా 140 కోట్ల మంది ప్రజలు లేరు. అంతేకాకుండా వెరీ డిసిప్లిన్, ప్రొయాక్టివ్ అండ్ ఆర్గనైజ్డ్ సిస్టమ్. ప్లస్ హానెస్ట్లీ స్పీకింగ్ దే ఆర్ ద వండర్ఫుల్ అంబాసిడర్స్ ఆఫ్ ద గేమ్, జెంటిల్మెన్ టు ద కోర్. ఓడిపోవడము గెలవడం అన్నదాన్ని దే టేక్ దెమ్ ఇన్ దేర్ స్ట్రైడ్ అండ్
they are the true ambassadors of the gentleman's game, primarily because they never sledge also. సో ఆ లెక్కన న్యూజిలాండ్కి సంబంధించి ప్రెషర్ను ఆ రకంగా వాళ్ళు అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. ప్లస్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు విన్ దోస్ బిగ్ మూమెంట్స్, ఇఫ్ దే కెన్ సస్టైన్ ద ప్రెషర్, దే ఆర్ బెటర్ ఎక్విప్డ్. ఎందుకంటే మనకు సంబంధించి మన టీమ్ కాంపోజిషన్, మిగతా డౌట్లు వాటి గురించి ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అన్న దాని గురించి మనం మాట్లాడబోతాం. కానీ ఆల్రెడీ వాళ్ళకి దే హ్యావ్ ఎ సెటిల్డ్ 11 టు లుక్ ఫార్వర్డ్. రైట్. సో లుకింగ్ ఎట్ ద స్ట్రెంగ్స్ అండ్ స్ట్రెంగ్స్ గురించి ఎప్పటివరకు మనం మాట్లాడుతున్నాం, రెండు టీమ్స్ గురించి. ద పాయింట్ ఎక్కడ వచ్చింది, ప్రెషర్ని ఎవరు బాగా హ్యాండిల్ చేయగలరు. సో ఇట్ ఈస్ యునానిమస్లీ ఎవ్రీబడి కెన్ సే దట్ న్యూజిలాండ్ కెన్ హ్యాండిల్ ద ప్రెషర్ రియలీ వెల్. దెన్ ఎడ్జ్ ఉంటుంది ఇండియన్ టీమ్ కంటే కూడా అనేది చెప్తున్నారు. వంకా ప్రతాప్ కూడా జాయిన్ అయ్యారు మనతో, మాట్లాడదాం. వంకా ప్రతాప్, వెల్కమ్. అండ్ మీరు రాకముందు న్యూజిలాండ్ కొన్న స్ట్రెంగ్స్ ఏంటి, ఇండియన్ టీమ్ వీక్నెస్ల గురించి కూడా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు ఇద్దరు, రాకేష్ అండ్ కిషోర్ కూడా. సో హౌ డు యూ సీ దిస్? లెట్ us నాట్ బీ పాంటిఫికేటింగ్, సో లెట్ us జస్ట్ పుట్ ద రియాలిటీస్ మనం మాట్లాడదాం. ఈరోజు ఫైనల్ ఫైట్ కాబట్టి, సో సెమీస్ అయితే దాటి వచ్చాం, ఫైనల్ కివీస్తో ఆడుతున్నాం. సో కివీస్ ప్రెషర్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తారు అనేది బ్రేక్ ముందు ఒక పాయింట్. Kiwis pressure they'll handle, and so before that good afternoon viewers. Yeah. So they'll handle the pressure well, but I think Indian team is also not far behind, ఓకే, because the way we played and all that. My concerns will be only for two places, but then again few people differ with me నాతోని. ఎందుకంటే ఒక విన్నింగ్ కాంబినేషన్ అనేది యూ కీప్ ప్లేయింగ్. ఎందుకంటే ఒక మ్యాచ్ విన్నింగ్లో దెల్ బి మైనస్ అండ్ ప్లస్ ఉంటాయి. అందరూ 11 మంది పర్ఫామ్ చేయలేరు. రైట్. సో ఆ దీంట్లో మెనీ పీపుల్ మే బట్ ఒక మ్యాచ్ అయితే మీరు చెప్పింది కరెక్ట్, బట్ ఫైనల్ ఇదే ఎవరైతే అనాలిసిస్ చేస్తున్నారో ఫైనల్లో కూడా వాళ్ళిద్దరు ఫెయిల్ అయితే, నేను మీరు ఇద్దరు గురించే మాట్లాడుతున్నది, వరుణ్ అండ్ అభిషేక్ గురించి అయితే, వాళ్ళు ఇలా బ్యాడ్గా పర్ఫామ్ చేస్తున్నా ఫైనల్లో ఎలా తీసుకున్నారు అంటారు. సో పక్కన పెడితే కాంబినేషన్స్ ఏది వర్కౌట్ అవుద్ది, అభిషేక్ని తీస్తే మొత్తం కింద వరకు కూడా ఆర్డర్ మార్చాల్సి వస్తుంది. మార్చాల్సి వస్తుందని, బట్ I mean, like some people, I mean, in cricket they say they save it for the last antaru. So we are just expecting that Abhishek will come good in this game, okay, because he's proved that he is this thing. But still, the form and everything, keeping that in mind, and even Varun Chakravarti is also a decent bowler. He's also proven he's a decent bowler, but he's having a bad patch. Like last game, I think he went for 65 runs. Correct. In 4 overs. So keeping that in mind, I think Kuldeep will be a good replacement for him as far as I know. And Varun ki Abhishek ki I think Rinku vaste baaguntadi aneshi. Right. So Pratap is coming up with that analysis. Ishan can open with సంజు శాంసన్. ఓకే, సో కాంబినేషన్స్ చాలా మంది మాట్లాడుతున్నారు. ఎస్, ఇప్పుడు ప్రతాప్ చెప్పినట్టుగా అభిషేక్ శర్మ ఒకవేళ ఎవరైనా రీప్లేస్ చేయగలరా, లేదంటే వరుణ్ చక్రవర్తిని కుల్దీప్ యాదవ్తో రీప్లేస్ చేయడానికి ఇక్కడ ఇబ్బంది ఏంటి వస్తుంది అంటే, అహ్మదాబాద్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సెంటర్ పిచ్ ఏదైతే సెంటర్ వికెట్ ఏదైతే ఆడుతున్నారో అది స్పిన్కి పెద్దగా సహకరించదు అనేది చివరిగా జరిగిన మ్యాచెస్ చెప్తున్నాయని చెప్తున్నారు. దాట్ ప్లేస్ సిరాజ్ పేరు కూడా చాలా వినిపిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. బట్ ఎట్ ద సేమ్ టైం T20 ఇది చూసుకుంటే కనుక టాప్ ర్యాంకింగ్లో అభిషేక్ అండ్ వరుణే ఉన్నారు. మరి వాళ్ళిద్దరిని ఎలా మారుస్తారు అనేది కూడా ప్రస్తుతం ఒక డిబేట్ జరుగుతున్న పరిస్థితి. ఒకవేళ మార్చవలసి వస్తే వరుణ్ చక్రవర్తి ప్లేస్లో సిరాజ్ విల్ బి సెన్సిబుల్ డెసిషన్ అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. రాకేష్? సో ఐ థింక్ నిన్న ప్రాక్టీస్ సెషన్లో మనం చూస్తే లిటిల్ ఆన్ ది కాంట్రాస్ట్ సైడ్, ఇందాక వంక అన్నట్టు చెప్తున్నట్టు, కుల్దీప్ యాదవ్ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ బౌలింగ్ ఇన్ ద నెట్స్. మేబీ దాన్ని బ్లఫ్ చేసేలా కూడా కావచ్చు. ఎందుకంటే లాస్ట్ గేమ్లో మీరు టాస్ దగ్గర చూస్తే సూర్యకుమార్ యాదవ్ ఒకవేళ టాస్ నేను గెలిస్తే నేను బ్యాటింగే చేస్తుండే అని చెప్పిండు. బట్ యూ నెవర్ నో, టాస్ గెలిస్తే తను కూడా బౌలింగ్ చేస్తుండే కాబట్టి వీ వాంట్ టు బ్లఫ్ ద అదర్ టీమ్. సో తనని నెట్స్లో ఎక్కువ బౌలింగ్ చేపించి న్యూజిలాండ్ అంతా కూడా కుల్దీప్ యాదవ్కు కుల్దీప్ యాదవ్ని చాలా ఈజీగా న్యూజిలాండ్ ఆడతారు. స్పిన్ కూడా చాలా బాగా ఆడతారు. బట్ ఆన్ ది అదర్ సైడ్ వీ హావ్ టు రిమెంబర్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద గ్రౌండ్ ఆర్ వెరీ బిగ్. పెద్ద గ్రౌండ్ ఇస్ బిగ్ బట్ నాట్ ద బౌండరీస్. బౌండరీస్ కూడా పెద్దగా ఉంటాయి కంపేర్ టు ద వాన్ఖేడే విచ్ వి ప్లేడ్. ఓకే. సో ఆ బ్లఫ్ చేసేలాగా ఏమైనా ట్రై చేస్తారు కావచ్చు. బట్ ఐ థింక్ సిరాజ్ మే నాట్ ప్లే, ఎందుకంటే తను ఆడింది ఒకటే ఒక గేమ్ ఇప్పటివరకు ఈ వరల్డ్ కప్ మొత్తంలో, అది కూడా సంబడి ఇంజూర్డ్ అయినప్పుడు. బుమ్రా వాజ్ నాట్ రెడీ ఫర్ దట్ మ్యాచ్, తను ఆడిన ఒకటే ఒక మ్యాచ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ తను వచ్చి ఆడడం కష్టం. అండ్ ది అదర్ సైడ్ న్యూజిలాండ్ బ్యాటర్స్ ఫాస్ట్ బౌలర్స్ బెటర్గా ఆడతారు. సో వాట్ ఈస్ దట్ స్పిన్ బౌలర్స్? ఫాస్ట్ బౌలర్స్ని బెటర్గా ఆడతారు వాళ్ళు. మీరు చూడండి మొన్న మ్యాచ్లో ఏమైంది, ఫాస్ట్ బౌలర్స్ని ఎక్కడంటే అక్కడ కొట్టేసారు. రబాడని కొట్టిరు, లుంగి ఇంగిడిని కొట్టిరు, మార్కో ఎన్సన్ని కొట్టిపడేసారు.
దేవర్ లైక్ హిట్టింగ్ దెమ్ లైక్ క్రేజీ. ఏదో నెట్స్లో నెట్ బౌలర్స్ని కొట్టినంత ఈజీగా కొట్టేసారు ఇద్దరు ఓపెనర్స్. రైట్. కేన్ విలియమ్సన్ ఉంటే వేరే విషయం. రచిన్ రవీంద్ర క్యాన్ ప్లే ద స్పిన్ వెల్, బట్ ఇది టెస్ట్ ఫార్మాట్ కాదు, ఓడిఐ ఫార్మాట్ కాదు. యూ కాంట్ టేక్ టైమ్ టు సెటిల్ డౌన్. యూ హెవ్ టు గో ఆఫ్టర్ ద బాల్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ద బాల్ వన్. రైట్. సో ఐ థింక్ మోస్ట్ లైక్లీ నాకు అనిపించేది 99.9% దే విల్ గో విత్ ద సేమ్ టీమ్. సేమ్ టీమ్. ఓకే. సో ఏంటి సార్, ఏంటి స్ట్రాటజీతో రావాలి? ఫిన్ ఆలన్ అతను ఒక్కడిని అవుట్ చేస్తే 50% గేమ్ మనదే అనేది చాలా మంది చెప్తున్నారు. సో వై ఈజ్ ఈ బికమ్ సో థ్రెట్ మనకి ఎందుకు అయిపోయారు? టీమ్ కాంపోజిషన్ సంబంధించి నేను ఒక మాట చెప్తాను. ప్లీజ్. ఏంటంటే విన్నింగ్ కాంబినేషన్ చేంజ్ చేయకూడదు అనేది కార్డినల్ ప్రిన్సిపల్ ఒకటి. రెండోది అభిషేక్ శర్మ అయినా మీ వరుణ్ చక్రవర్తి అయినా ఈ ఇద్దరు కూడా దే వర్ ద బెస్ట్ పర్ఫార్మర్స్ ఇన్ ద బిల్డప్ టు ద వరల్డ్ కప్. ఓకే, ఇక్కడ ఒకటే ఒక మంత్రం ఏంటంటే you don't have to prove yourself, either for Varun or Abhishek Sharma. They don't have to prove themselves, they have to improve themselves. Okay. నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. ఓకే. అందుకు ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచిన కపిల్ దేవ్ అన్నాడు ఒక మాట, మార్చాల్సిన అవసరం లేదన్నాడు. అలాగే రవిశాస్త్రి టీంను బిల్డ్ చేసి టీంలో ఆ రకమైన అంటే 36 ఆల్ అవుట్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ టీంలో ఆ స్ఫూర్తి నింపిన రవిశాస్త్రి, దే హ్యావ్ ప్లేడ్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్. వాళ్ళు చెప్పిన మాట, టీంను మార్చాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఓకే. ఎందుకంటే మీరు ఆ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే యూ హ్యావ్ కమ్ టు ద ఫైనల్స్. దాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ టీమ్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈ ఫార్మాట్లో పర్ఫెక్ట్ గేమ్ ఎవరికి ఉండే అవకాశాలు లేవు. That is the bottom line and that is the top line. Okay. You have to play in between. Right. So daniki India is better prepared and they are best prepared also. Right. So చూద్దాం సార్, పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ So, మీరే ఏ రకంగా చేస్తారో I'll call you on the line. పక్కా. Okay. Yeah. Coming back to Finn and Seifert. ఇక్కడ ఈ న్యూజిలాండ్ టీమ్ ని గమనిస్తే డెవన్ కాన్వే లాంటి ఒక ప్రూవెన్ ప్లేయర్ ఉన్న అతని పక్కన పెట్టి ఆడిపిస్తున్నారు ఫినాలన్ అండ్ అది కాకుండా వాళ్ళ టీంలోనే స్పిన్ను బాగా ఆడే డారెల్ మిషెల్ ఇప్పటి వరకు అద్భుతంగా రాణించనే లేదు. కానీ లైక్ ఇక్కడ అభిషేక్ శర్మ వాళ్ళకి ఎంత థ్రెట్ అవుతాడో మనకు కూడా మిషెల్ కెన్ బి ఎ బిగ్గర్ థ్రెట్ బికాస్ హీ కెన్ ప్లే ద స్పిన్ వండర్ఫుల్లీ వెల్. బుమ్రాను ప్రత్యేకించి బుమ్రా పైన అద్భుతమైన స్ట్రైక్ రేటు, అద్భుతమైన యావరేజ్ ఉన్న ప్లేయరు డెరెల్ మిషెల్. ఆల్మోస్ట్ ప్రతి బాల్కి 2 రన్లు చొప్పున బుమ్రా పైన పరుగులు సాధించాడు. తర్వాత అద్భుతమైనగా ఆడతాడు బుమ్రాను. సో అందుకని బుమ్రా థ్రెట్ను కొంత డిఫ్యూజ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్ ఎవరు అంటే మిచెల్, కానీ అతను ఫామ్లో లేడు. కాబట్టి అఫ్కోర్స్ రవీంద్ర లాంటి వాడికి వికెట్లు ఎక్కువ వచ్చాయి. మరి శాంట్నర్ దేర్ మెయిన్ స్పిన్ వెపన్, అతనికి ఎక్కువ వికెట్లు లేవు, కంటైన్ చేస్తాడని మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారు. కానీ ఈ షుడ్ టేక్ వికెట్స్ ఆల్సో. అందుకని రెండు టీమ్స్లో కూడా ఆ పీక్ పర్ఫార్మెన్స్ అన్నది రెండు టీమ్స్ కూడా ఇప్పటివరకు అచీవ్ చేయలేదు. ఆ లెక్కన దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎవరు తక్కువ తప్పులు ఎవరు చేస్తారో ఎక్కువగా ఆ ప్రెషర్ పాయింట్స్లో కన్సాలిడేట్ చేసి దాన్ని కొనసాగిస్తారు ఆ ప్రెషర్ని, ఆ టీంకి గెలిచే అవకాశాలు. ఇది చాలా జెనరిక్ స్టేట్మెంట్ సార్. జెనరిక్ స్టేట్మెంట్ నేను మీకు ఇందాక చెప్పింది అదే. లేదు అభిషేక్ శర్మకి సంబంధించి వరుణ్ చక్రవర్తి గురించి చెప్పాను, మరి మిషెల్ గురించి కూడా చెప్పాను, శాంట్నర్ కూడా అంత ఎఫెక్టివ్గా ఆడట్లేదని కూడా చెప్పాను యాజ్ ఎ స్పిన్నర్గా. జనరిక్ ఎందుకు అంటున్నాను అంటే మీరు ఓవరాల్గా శర్మను తర్వాత వరుణ్ ఐడెంటిఫై చేసి మాట్లాడుతున్నారు. బట్ అయినా సరే డెస్పైట్ దేర్ లెసర్ పర్ఫార్మెన్సెస్ ఇండియా హ్యాస్ కమ్ టు ది ఫైనల్. మీరు అదెందుకు చూడట్లేదు అంటాను. సో ప్రతాప్, సో గివ్ మీ లైట్ ఇప్పుడు అభిషేక్ శర్మ, లెట్స్ సే సంజు శాంసన్ వస్తారు. సంజు శాంసన్ని హెన్రీ హీ నోస్ దట్ హౌ టు బౌల్ హిమ్. నెంబర్ 1, అభిషేక్ శర్మ కెనాట్ రియలీ ప్లే వెల్ ఆన్ లెగ్ సైడ్, రైట్? ఆఫ్ సైడ్ ఆయన స్ట్రెంత్గా కనిపిస్తుంది. సంజుకి మెకాంచీని ఫేస్ చేసే అవకాశం వచ్చి ఇతను పేస్ బౌలింగ్ ఆడితే అదొక మంచి కాంబినేషన్ అవుద్ది. ఇలాంటి టెక్నికల్గా కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దట్ లెట్ సంజు శాంసన్ ఓపెన్ ద ఇన్నింగ్స్ అనేది కూడా ఒకటి అనిపిస్తుంది. డూ యూ థింక్ కెన్ ఇట్ వర్క్ అవుట్? Yeah, it can work out. ఎందుకంటే because one good thing is we are playing on I think red and black soil pitch. Combo. That is a combo, which is fairly a good batting wicket. ఎందుకంటే like 2025 we played on the same pitch. 23 we played on the left side pitch, which lost against Australia. Yes. So keeping that in mind, I think this will be a good wicket. But the most important will be the power play.
Aye. I think that plays a big role, and వాళ్ళ దగ్గర Finn Allen and Tim, they are good at power play when Correct. you see all the matches. Correct. And like one of them has got one of the New Zealanders got 33 balls. balls. Finn Allen, He Finn Allen, got 33 balls are good. Semis, So, yeah. semis low. Yeah. So keeping all that in mind, I think కొంచెం power play plays a big role. But in the power play, I feel New Zealand have got a better బట్ batter. అలన్ ని కట్టడి చేసే బౌలర్ మన దగ్గర అక్షర్ పటేల్ అనేది వినిపిస్తుంది, రైట్, దాన్ ఎనీ అదర్ బౌలర్. వాట్ డు యు సే? I agree to that, sir. ఓకే, He's a బట్ fantastic- హీ కెనాట్ బౌల్ ఆన్ ద టాప్. ఫస్ట్ లో అక్షర్ పటేల్ ని తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? ఐ ఫీల్ నాకు ఉంటుంది అనేసి, ఎందుకంటే దిస్ పీపుల్ ఈ పవర్ ప్లేలో కొంచెం ఇఫ్ దే గో స్ట్రాంగ్, ఐ థింక్ హిల్ బౌల్ 5th or 6th ఓవర్. ఐ ఫీల్ అక్షర్ పటేల్ విల్ బౌల్ 5th or 6th ఓకే, ఓవర్. బట్ స్ట్రెంత్ ఎలా అనలైజ్ చేస్తారు రాకేష్? బికాస్ ఫిన్ అలన్ చాలా టాల్గా ఉంటుంటారు, ఆఫ్ సైడ్ వచ్చేదాన్ని కూడా హీ కెన్ పుల్ ఆన్ టు ది లెఫ్ట్ సైడ్, రైట్? సో దానికి వికెట్ మీదుగా వేసేది మన అక్షర్ పటేలే కనబడుతూ ఉంటుంది. మీరు ఫిన్ అలన్ బ్యాటింగ్ మొన్న 33 బాల్ సెంచరీ చూస్తే తన దగ్గర ఎక్కువ కూడా ఆర్థోడాక్స్ షాట్స్ తో కొట్టిన రన్సే ఉన్నాయి. 33 బాల్స్ ఫౌలింగ్ ఫర్ ద యార్కర్స్ Yeah, అట్ ద సేమ్ టైం వెరీ సర్ప్రైజింగ్లీ, బికాస్ చాలా బాగా ఆడుతాడు లాంగ్ ఆన్ కానీ లేకపోతే లెగ్ సైడ్ కానీ, యార్కర్ వచ్చేటప్పుడు హీ ఇస్ ఫౌలింగ్. యార్కర్ మెజారిటీ ఆఫ్ ద బ్యాటర్స్ విల్ స్ట్రగుల్, నాట్ జస్ట్ ఫిన్ అలన్. బట్ గుడ్ థింగ్ ఈస్ నాట్ జస్ట్ ఫిన్ అలన్, సంజు శాంసన్ ఇన్నింగ్స్ చూసినా కూడా ఇద్దరు బ్యాటర్స్ని కంపేర్ చేస్తే, బికాస్ వాళ్ళిద్దరే కీ అయిపోయారు వాళ్ళ టీమ్స్కి. వాళ్ళిద్దరు కూడా T20 ఫార్మాట్లో దే ఆర్ ప్లేయింగ్ ఆర్థోడాక్స్ క్రికెట్ అండ్ స్కోరింగ్ రన్స్ అంటే దే ఆర్ హై విత్ కాన్ఫిడెన్స్. ఓకే, మనం జనరలీ అన్ఆర్థోడాక్స్ షాట్స్ చూస్తాం, స్వీప్ షాట్స్ చూస్తాం, స్కూప్ షాట్స్ చూస్తాం, రివర్స్ స్వీప్ చూస్తాం. ఇవేమీ చూడలేదు వాళ్ళ నుంచి. వాళ్ళు స్కోర్ చేసిన, సంజు స్కోర్ చేసిన 97, 89 ప్లస్ తిమ్ స్కోర్ చేసిన 33 బాల్ 100లో. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియలీ టఫ్. ఇందాక సార్ చెప్తున్నట్టు తక్కువ మిస్టేక్స్ చేస్తేనే బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. సో ఇండియా అట్లనే తక్కువ మిస్టేక్ చేయకుండా, స్లాట్లో బాల్ చేయకుండా, తన స్ట్రెంగ్త్కి బౌలింగ్ చేయకుండా దే హ్యావ్ టు ఫైండ్ అవుట్, బికాస్ ఎవ్రీ టీమ్ హ్యాస్ గాట్ అనలిస్ట్. ఏదో ఒకటి చెప్తారు, ఎవ్రీ ప్లేయర్ విల్ హ్యావ్ సమ్ ఆర్ ద అదర్ డిసడ్వాంటేజ్. అదేదో వరుణ్ చక్రవర్తి దొరికినట్టు ఉంది, అందుకే అన్ని టీమ్స్ తనని రన్స్ కొడుతున్నాయి. అట్లనే ఫిన్ అలన్ అండ్ టీమ్స్ ఎఫర్ట్ విషయంలో ఏదో ఒక నెగటివ్ ఆస్పెక్ట్ దే కుడ్ క్రాక్ ద మిస్టరీ అంటారా వరుణ్ బౌలింగ్ లో? అబ్సల్యూట్లీ క్రాక్ చేసిరా అని అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో వెదర్ దిస్ టూ మిస్టరీ ఏం క్రాక్ చేయలేదు. So they still got something in- దీనికి తేడా యాక్చువల్గా బైలాటరల్ ఆడుతున్నాము. ఇండియన్ టీము ఇంకొక వేరే దేశంతో బైలాటరల్ ఆడుతుంది. ద్వైపాక్షిక టోర్నమెంట్స్లో సిరీస్లో పిచ్చెస్ మనం తయారు చేసుకుంటాం, స్పిన్నర్ ఫ్రెండ్లీ ఉంటాయి. ఐసీసీకి సంబంధించి వచ్చేసరికి ఐసీసీ పర్యవేక్షణలో పిచ్చులు తయారు చేస్తారు. కాబట్టి ఒక దేశానికో ఒక టీంకో లేకపోతే ఒకళ్ళకు పనికొచ్చే రకంగానో వాళ్ళకి అడ్వాంటేజ్ చేసేటట్టు చెయ్యరు. మీరు గమనిస్తే శ్రీలంకన్ పిచ్చెస్ న్యాచురల్గా ఎలా ఉండినాయి, అక్కడ 200 అనేవి 2 సార్లు సాధ్యమయ్యాయి. మన దగ్గర 200 అలవుగా కొడుతున్నారు. కానీ అక్కడ స్పిన్నర్కి హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉన్నాయి, పేసర్స్ దే ఫౌండ్ ఇట్ టు బి గుడ్. బట్ మంచిగా చక్కగా బ్యాటింగ్ చేసిన టీమ్స్ రాణించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మొన్నటి మ్యాచ్లో చూసినా సరే మీకు ఆ పిచ్ స్వభావం అట్లా ఉంది. ఇట్ వాజ్ ఎ ఫ్లాట్ పిచ్. బట్ వాంకడే కంపారిటివ్లీ కొంచెం ఫైన్, బట్ హీ హస్ గాట్ 9 వికెట్స్ ఫస్ట్ 4 మ్యాచెస్ లో 9 వచ్చినాయి. వచ్చాయి మీకు వికెట్లు తీసుకున్నాడు. మీకు ఇంకొక వరుణ్ చక్రవర్తి ఇంకొక రికార్డ్ ఏంటంటే ప్రతి మ్యాచ్ లో వికెట్ తీసుకుంటున్నాడు. ఆల్మోస్ట్ 20-23 మ్యాచ్ల్లో ప్రతి మ్యాచ్. ఆబ్వియస్లీ మిగతా ప్లేయర్ ఇప్పుడు ఒక బుమ్రా మినహా మిగతా వాళ్ళు పరుగులేమి ఇవ్వలేదా? మీరు 247 వాళ్ళు కొట్టడానికి బుమ్రా ఇచ్చిన 33 పరుగులు పక్కన పెట్టండి, ఈయన 64 పరుగులు పెట్టండి. మిగతా 12 ఓవర్లలో ఇచ్చారు లేదా పరుగులు? మీ హర్షదీప్ ఇచ్చాడు, మీ హార్దిక్ పాండ్యా ఇచ్చాడు, అక్షర్ పటేల్ ఇచ్చాడు. చివరిలో దారుణం సార్. అంటే అందుకని రన్స్ ఇచ్చిన వాళ్ళు నేను అదే చెప్తున్నాను, యూ డోంట్ హ్యావ్ ఇప్పుడు ఆన్ హిస్ డే అనే కంటే వెన్ ద కండిషన్స్ ఆర్ కండ్యూసివ్, హెల్ప్ఫుల్, దాంట్లో అడ్వాంటేజ్. ఎందుకంటే బాల్ స్కిడ్ అవుతుంది, బాల్ గ్రిప్ అయ్యి కనుక టర్న్ అయ్యే అవకాశం ఉంది అంటే తాను వేసే గుగ్లీ కానీ తాను బయటికి తీసుకుపోయే బాల్ని కానీ ఆడడం చాలా కష్టం. బట్ సేమ్ బౌలింగ్ స్టైల్ ఉంటుంది. మహారాజ్ కూడా అలాగే చేస్తాడు. దే ప్లేడ్ ఇట్ రియల్లీ. ప్రాబ్లం ఏమైందంటే దిస్ ఈస్ వాట్ సంథింగ్ ఐ నోటీస్డ్. వరుణ్ చక్రవర్తి ఎప్పుడైతే స్టంప్స్ మీద బాల్ చేస్తుంటాడో హీస్ ఎఫెక్టివ్. ఓకే, ఎప్పుడైతే రన్స్ వచ్చినాయో హీస్ ట్రైయింగ్ డిఫరెంట్ అండ్ ఈస్ గోయింగ్ లిటిల్ అవే ఫ్రమ్ ద స్టంప్స్. మీకు అవే ఫ్రమ్ ద స్టంప్స్ వెళ్ళినప్పుడు బ్యాటర్స్ కి క్రాస్ గా స్వింగ్ చేయడానికి ఈజీ అవుతుంది. సో దాని వల్లనే రన్స్. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా, వరుణ్కి సంబంధించి వరుణ్ లెర్నింగ్ కర్వ్ చూస్తే కనుక మొదట్లో క్రికెట్ మీద ఇష్టపడ్డాడు, క్రికెట్ అంటే. ఆ తర్వాత అవకాశాలు రావట్లేదని మళ్ళీ దానికి దూరం జరిగాడు.
తిరిగి వెనక్కి No, his journey, everybody will, ఆ పాయింట్కి వస్తున్నాను. ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్ బౌలర్. పర్టికులర్లీ స్పిన్నర్స్ ఆర్ లైక్ చెస్ ప్లేయర్స్. మీకు ఐ థింక్ వంకా విల్ అగ్రీ విత్ మీ, ఆ చిన్న వేరియేషన్ బాల్ అలా ఊరిస్తూ ఉంటుంది, కొట్టడానికి అరే చాలా హాయిగా లాలీపాప్ లాగా ఉంది కొడదామంటే అది డిప్ అవుతుంది. ఫాస్ట్ వేసేటప్పుడు కూడా ఆ వేరియేషన్ కొరకు ట్రై చేస్తాడు అంతే తప్ప వరుణ్కు సంబంధించి ఆ ప్రెషర్లో ఉన్నాడు, అది ఈజ్ ఇన్ వెరీ గుడ్ స్పేస్. ప్రాబ్లం ఏంటి అంటే మిగతా అవకాశాలు ఏవైతే మిగతా అంటే కలెక్టివ్గా బౌలింగ్ యూనిట్ కూడా కలెక్టివ్గా రాణించాల్సిన అవసరం ఉంటుంది. మీకు మొన్న బుమ్రా 2 ఓవర్లు తీసేస్తే కనుక మ్యాచ్ మీ చేతిలో జారిపోయింది. కానీ దాని తర్వాత హార్దిక్ బౌల్డ్ అండ్ ఎక్సెప్షనల్లీ వండర్ఫుల్ ఓవర్. మీరు దాని గురించి మాట్లాడట్లా. 19th ఓవర్ వాజ్ ఆల్సో ఎ వెరీ క్రిటికల్ ఓవర్. రైట్. ప్రతాప్, యాడింగ్ టు దాట్, ఇప్పుడు వరుణ్ ప్రెషర్ విషయానికి వస్తే కనుక ఒక 2 4లో 2 6లో వెళ్ళగానే మీడియం పేస్ వేస్తున్నాడు. ద బాల్ ఇస్ నాట్ టర్నింగ్, చాలా స్పీడ్గా వెళ్తుంది బాల్, అక్కడ రిథమ్ పోతుంది అనేది చాలా మంది అనలిస్ట్ చెప్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ అన్నారు, ఆయన బుమ్రాని కొంచెం ముందుకు తీసుకొస్తే బెటర్ ఏమో అనేది కూడా మాట్లాడుతున్నారు. మీరు ఒప్పుకుంటారు దాన్ని? ముందుకి అంటే లైక్ 10th ఓవర్ తర్వాత కదా బుమ్రా వచ్చేది. పవర్ ప్లేలోనే బుమ్రాని తీసుకొస్తే ఎలా ఉంటుంది, తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది గవాస్కర్ కామెంట్. అంటే ఫస్ట్ పవర్ ప్లేలో ఒక 2 overs వేయడం ఇంపార్టెంట్. ఉండేదే 4 ఓవర్లు. లేదు, అదే దట్స్ వై 2 overs వేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే అలా వికెట్స్ కూడా ఇట్స్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎనీథింగ్ ఎల్స్, యాజ్ వెల్ యాజ్ containing runs also. Then I think if Varun plays, I think they'll use Varun because ball skid అయితే straight వస్తుంది. But as again he said, when you give room, you have a free arm swing చేసేది ఉంటుంది. Once you bowl on the wickets, it will be tight. Correct. ఎక్కడైతే రూమ్ ఇస్తారో దెన్ అక్కడ కొట్టే ఛాన్స్ ఉంటుంది. సో దట్ వే I think they'll make Varun bowl and Akshar little early in the, I mean at least they'll bowl at least 2 to 3 overs in the first power play అని అనిపిస్తుంది. ఓకే, సెమీస్ చూస్తే ఎలా అనిపించింది ప్రతాప్? లైక్ వాళ్ళు కొట్టేదానికి ముఖ్యంగా బెత్తలు అనుకుంటా, సో వాళ్ళు బాల్ అందకుండా చేయాలని వైడ్స్ వేస్తూ పోయాం మనం, రైట్? సో అది ఎంతవరకు కరెక్ట్? బికాజ్ యూ ఆర్ ప్రూవెన్ బ్యాట్స్మెన్. సో ఎలా ఉంటుంది బ్యాటింగ్ కొడుతున్నప్పుడు రిథమ్ దెబ్బతీయడానికి? Apart from brilliant catches, that run out was very very important at that point because he was taking the team along with him. Whereas now the same concern is about India. We are not having someone who can do that. Right. Our team how to carry it like how Sanju played. He played that sheet anchor role where etlite he carried the team anta iskotundi. Like earlier we had Virat Kohli and Rohit and all that. ఇప్పుడు ఈవెన్ ఫ్యూ మ్యాచెస్ బిఫోర్ అంతా మనం చూస్తున్నాం 20 overs అంటే ఒకటి కొట్టడమే అన్నట్టు ఆ థీరీలు ఉన్నారు. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లేదా. సెన్సిబుల్ హిట్టింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యాజ్ అండ్ సేమ్ టైంలో యూ షుడ్ ఆల్సో సీ దట్ యువర్ టీమ్ రివాల్వ్స్ అరౌండ్ యూ. వెన్ హూఎవర్ కొంచెం హూఎవర్ గెట్స్ ఐ ఇన్ అండ్ సెటిల్ అవ్వగానే దెన్ యూ షుడ్ ఆల్సో రొటేట్ దిస్ థింగ్ లైక్ హౌ సంజు శాంసన్ అభిషేక్ ఇస్ ఫెయిలింగ్. And I understand he's dropped on 39 or something, but still those are part of the game. But keeping that, me adigina question, how do you feel about this victory is the way they played semi-finals with 10 wickets ton gelcheru. This victory was much needed for India. Right. I mean, at any stage, India never looked that we are going to win. It was a 50-50 game always. Correct. Starting 23 for 3 like wickets, Kishore but said, that time also still it was like anyone's game. At one stage we were thinking at అయిపోతానంగానే 1 over is changing the whole complexion of the game. True. So ఆ విషయాలు కన్సిడర్ చేసుకుంటే this victory was very much needed for confidence and everything. Right. Because those people won with a different this thing 10 wickets in hand gelcheru, no loss lo gelcheru. So this victory I think it should boost the confidence and catches ఏవైతే తీసుకుంటూ that really takes the team also up. Right. So మనం మర్చిపోతున్నాం అది catches wins the matches అనేది. రాకేష్ వంక చెప్పిన దాంట్లో ఇట్స్ రిలే రేస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. బ్యాటింగ్ అయినా సరే మీకు మన బ్యాటింగ్ టెంప్లేట్ చూస్తే ద బ్యాటన్ వాజ్ పాస్డ్ ఆన్ టు ద నెక్స్ట్ బ్యాటర్. They were going big, right? Andukane 253 and it applied to the English innings also. Right. They were coming back. Mira baton ganka relay race lo baton పరిగెత్తున్నప్పుడు స్లో అయ్యాము, మిగతా ముందు వచ్చేవాడికి ఆల్రెడీ ఉన్నవాడికి ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. 253 చేసేయడానికి వాళ్ళు ఆడిన తీరు కూడా
And it applies to not just batting unit, it applies to bowling unit also. మీరు బుమ్రా 2 overs, రైట్, అవి ద నెక్స్ట్ బౌలర్ టుక్ ఓవర్ ఫ్రమ్ దేర్ అండ్ హీ హాస్ బౌల్డ్ వెల్. రైట్. ఇట్ రప్స్ అంటే జనరల్గా ఏంటి, మనము వీఆర్ డ్రివెన్ బై దోస్ 4s and 6s, ఆ బ్యాటింగ్తోనే చూసి దాని మీదనే వి ఎంజాయ్ దట్ ఆరా అరౌండ్ బ్యాటింగ్. కానీ బౌలర్స్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ద వన్స్ who win you the matches. Right. They are the critical. ఇదంతా ఫికిల్ ఫార్మాట్ అయినా సరే బౌలర్లు దే ఆర్ ద వన్స్ హు ఆర్ గోయింగ్ టు విన్ యూ ద మ్యాచెస్. ఓకే, ఓకే. సో ఎంత స్కోర్ మనకి పటిష్టంగా ఉంటుంది అనుకోవచ్చు రాకేష్? ప్రెడిక్ట్ చేయడానికి లేదు, there's nothing. But what would be the contending score? Like, see, semi-final la నాకు తెలిసి మన ముగ్గురం మన నలుగురం కాకుండా ఎంటైర్ నేషన్ wouldn't have expected India to score 250, maybe 180 190 ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం. But defendable score ఏంటి, according to Ahmedabad? See, మనం హిస్టరీ చూసినా లేదంటే యావరేజ్ స్కోర్ చూసినా ఫైనల్ని కన్సిడర్ చేసుకుంటూ 180 to 200 కొడితే డిఫెండ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది డిఫెండ్ చేయొచ్చా చేయలేమా అనేలాగా ఉంది. ఇఫ్ మనం 180 to 190 కొట్టి మన బౌలింగ్ చాలా బాగా వేస్తే వాళ్ళని వన్ సైడెడ్గా ఆల్అౌట్ చేయొచ్చు, ఎట్లయితే న్యూజిలాండ్ వన్ సైడెడ్గా న్యూజిలాండ్ని కంప్లీట్గా కొట్టిపారేసిందో. సో కాయిన్కి ఎప్పుడు కొట్టలేదు కదా న్యూజిలాండ్ అలాగా మనం. న్యూజిలాండ్ ఎప్పుడు కొట్టలేదు. ఇన్ఫాక్ట్ ఐసీసీ టోర్నమెంట్స్ లో న్యూజిలాండ్ కి రికార్డ్ బాగుంది. 3 times T20 వరల్డ్ కప్స్ లో ఆడితే వాళ్ళే 3 సార్లు గెలిచారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2000 లో గెలిచారు, 2021 లో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచారు. రికార్డ్స్ అన్ని కూడా వాళ్ళ వైపు ఉన్నాయి. బట్ యూ నెవర్ నో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇప్పటి నుంచి మనం డిస్కస్ చేస్తుంది అదే, T20లో మనం వీళ్ళు గెలుస్తారు అని చెప్పడానికి లేదు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. రైట్. 2007, 2016 and 22 న్యూజిలాండ్ మనల్ని ఓడించిన విషయం కూడా మనకు తెలిసిందే. సో అవన్నీ మనం క్యారీ చేస్తామా, లేకపోతే ఆ బాధని ఓవర్కమ్ అయ్యి ఈరోజు విక్టరీ కొడతామా అనేది పెద్ద క్వశ్చన్గా ఈరోజు కనబడుతుంది. చాలా ఆలయాల్లో పూజలు కూడా చేస్తున్నారు ఇండియా గెలవాలి అని చెప్పి, రైట్? సో ఇట్ ఈస్ బీన్ ఆల్వేస్ ప్రూవెన్ హెడేక్ ఫర్ us, న్యూజిలాండ్ ఇన్ ఫైనల్స్ whenever we come. అబ్సల్యూట్గా. ఇందాక మనం వంకన్న రాకముందు మాట్లాడుకున్నాం ప్రెషర్ ఎవరు, ఛాంపియన్ ట్రోఫీ ఎగ్జామ్షన్, ప్రెషర్ ఎవరు బాగా హ్యాండిల్ చేస్తారనేసి. వాళ్ళు జనరల్గా నాట్ జస్ట్ స్పోర్ట్, బై నేచర్ వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు. దే టేక్ థింగ్స్ లిటిల్ ఈజీ. అండ్ మోర్ ఓవర్ మన ఇండియా విషయానికి వచ్చేవరకు ఏమవుతుందంటే, ఇండియాలో క్రికెట్ ఇస్ బికమ్ లైక్ ఎ రిలీజన్. అది మనం ఎప్పటి నుంచో మాట్లాడుతుంది. అండ్ ఇండియా ఎక్కడ ఆడినా, ఇండియా ఎవరితో ఆడినా ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే. మనం ఫ్యాన్ యాజ్ ఎ క్రికెట్ లవర్ మనం పెడుతున్న ప్రెషర్ కూడా అది. అండ్ మోర్ ఓవర్ ఇండియాలో ప్లేయర్స్ మీరు ఒకసారి సరిగా ఆడలేదంటే, మీరు వెనక్కి వెళ్ళిపోయారంటే మళ్ళీ మీకు టీంలో ఛాన్స్ రాదు. సో దే ఆర్ ఫేసింగ్ దట్స్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ ప్రెషర్. కాబట్టి ఇండియా ఖచ్చితంగా గెలవాలని సో ఖచ్చితంగా గెలవాలనే ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది ఇండియా మీద ఎక్స్ట్రా బర్డెన్గా కూడా మారుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్, బట్ ఆ టఫ్ టాస్క్ని వాళ్ళంతా హ్యాండిల్ చేయగలరు బికాస్ దే ఆర్ ప్లేయింగ్ కాంపిటేటివ్ క్రికెట్. మీరు ఆ లెవెల్లో ఆడుతున్నప్పుడు you can't complain. Right. Yeah. You can't complain at the same time. We will complain. Yeah. Surya Kumar గురించి మాట్లాడదాం. దట్ ఎప్పుడు కూడా ఆడవలసిన గేమ్లో, లేకపోతే ఆఫ్ కోర్స్ చిన్న టీమ్స్ తోటి ఆడతాడు, బట్ వెన్ హీ నీడ్స్ టు ప్లే అనే దగ్గర ఆడట్లేదు అనే ఒక చిన్న కంప్లైంట్ ఉంది. యాక్చువల్లీ ఇట్ ఇస్ అ బిగ్ కంప్లైంట్. USA తో తనే ఆడింది కదా. మీరు చెప్పే దాంట్లోనే ఆన్సర్ ఉంది. USA తో ఆడాడు. దీనికి ముందు ఐ థింక్ ఫర్ 1 year he didn't score a 50 at all. బట్ లేటర్ ఆన్ వచ్చిండు, క్యాప్టెన్ అయిన తర్వాత మీకు చాలా చేంజెస్ వస్తాయి. టేక్ దట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మహేంద్ర సింగ్ ధోని. తను క్యాప్టెన్ కాకముందు ఎంత ఫ్రీ ఫ్లూయెన్స్ ఉందే, తర్వాత క్యాప్టెన్ అయినాక కూడా అంతే ఉంది. బట్ చేంజ్ ఇన్ హిస్ బ్యాటింగ్ స్టైల్ చేంజ్ అయింది. ఐ థింక్ సూర్యాలో కూడా అదే కనిపించింది. అదొక్కటే కాదు, యూఎస్ఏతోనే కాదు, ఐ థింక్ హీ హెస్ ప్లేడ్ కపుల్ ఆఫ్ అదర్ గేమ్స్ గుడ్ ఆల్సో. మనం ఓన్లీ రన్స్ తోనే చూస్తాం, 50 వచ్చిందా 100 వచ్చిందా, అప్పుడే తను బాగా ఆడినట్టు. యావరేజ్ చాలా కిందకు ఐ అగ్రీ విత్ దట్. బట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు. అండ్ కొన్ని గేమ్స్లో యాజ్ ఎ క్యాప్టెన్ కూడా ఫెయిల్ అయిండు బికాజ్ తను తీసుకున్న డెసిషన్స్ చూసినా కూడా. బట్ లాస్ట్ గేమ్లో చూస్తే హీ వాజ్ ఫైన్ లాగా అనిపించింది. వీ కాంట్ సే హీ వాజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్, బట్ హీ వాజ్ ఫైన్ లాగా అనిపించింది. మీరు క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఆబ్వియస్గా మీ బ్యాటింగ్ ఎఫెక్ట్ పడుతుంది. జస్ట్ మనం ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు. రికీ పాంటింగ్ లాంటి ప్లేయర్, గ్రేమ్ స్మిత్ లాంటి ప్లేయర్స్ మినహాయిస్తే, ఇఫ్ ఐ రిమెంబర్, వాళ్ళు మినహాయిస్తే చాలా మంది క్యాప్టెన్ లిటిల్ బిట్ కోహ్లీ ఆల్సో క్యాప్టెన్ అయిన తర్వాత చాలా వరకు బ్యాటింగ్లో డౌన్ఫాల్ చూస్తారు. బికాజ్ ఆ ఎక్స్ట్రా బర్డెన్ ఉంటుంది, ఆ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఐ థింక్ ఇట్ షుడ్ బి ఫైన్. ఈజ్ డూయింగ్ వెల్, అంతే. మనం దాన్ని ఇంకా ఎక్కువ కంప్లైంట్ చేసి ఈజ్ నాట్ డూయింగ్ ఫైన్, తను బాగాలేడు అని చెప్పడానికి అయితే లేదు. రైట్. యాజ్ ఎ క్రికెట్ ఫ్యాన్, యాజ్ ఎ క్రికెట్ లవర్, యాజ్ అన్ ఇండియన్, సో కెప్టెన్ అనేది ఆడాల్సిన మ్యాచ్లో, క్రూషియల్ గేమ్లో ఆడాలి అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా. యా. సో వై వీ హ్యావ్ టు బి సో సాఫ్ట్? క్యాప్టెన్ అడగపోయినా పర్వాలేదు, ఆడిపిస్తున్నాడు కదా బాగా. మీరు ఫైనల్ రావడానికి, ఫైనల్లో అన్ని రకాల అడ్డంకుల్ని అధిగమించి ఫైనల్కి చేరుకోవడానికి
తన క్యాప్టెన్సీ అయితే కంట్రిబ్యూట్ చేసింది. అండ్ సూర్యకి సంబంధించి ఇంకొక ప్రత్యేకమైన అంశం మనం చెప్పుకోవాలి. ఏంటంటే టీంలో అందరితో చాలా బాగా కమ్యూనికేట్ చేస్తాడు, అందరినీ కలుపుకొని పోతాడు. ఇప్పుడు ఉన్న దాంట్లో మన హైదరాబాద్ తిలక్ వర్మ హీఈస్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్. అతనితో కూడా ఇతనికి ఆ రిలేషన్ కానీ ఆ కెమెరా రెడీ కానీ మనకి తెలిసిన కెప్టెన్స్ ఎవరు సార్? క్రూషియల్ గా ఆడాల్సిన గేమ్ లో ఆడిన కపిల్ దేవ్, రైట్? సో అవన్నీ చూసి వచ్చాం కదా మనం. ప్రతి మ్యాచ్ లో ఆడనక్కర్లేదు కెప్టెన్, బట్ ఆడాల్సిన మ్యాచ్ లో ఆడాలి. అయ్యా హరి, వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా కపిల్ దేవ్ తీసుకున్న ఒక్క క్యాచ్ గురించి గుర్తు పెట్టుకుంటాము. జింబాబే మీద 175 చేశాడు, అది గుర్తు చూడలేదు మరి చూడలేదు. మొన్న మీరు యుఎస్ఏ మీద మనవాడు చెప్పినట్టు, కార్తీక్ చెప్పినట్టు యుఎస్ఏ మీద మరి మంచి ఆట ఆడాడుగా సూర్యకుమార్ యాదవ్. సో ఈజ్ ఎ ప్లేయర్స్ క్యాప్టెన్. ప్లేయర్స్ క్యాప్టెన్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్లేయర్స్ కూడా ఒక స్థాయిని దాటి ఇంకా కొంచెం ఎక్కువగా 130% కంట్రిబ్యూట్ చేయడానికి ఇష్టపడతారు. అభిషేక్ శర్మకైనా లేకపోతే వరుణ్ చక్రవర్తికైనా ఈరోజు ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రాబబ్లీ దేర్ బెస్ట్ డేస్ ఇన్ క్రికెట్స్ లైఫ్, దేర్ కెరియర్. ఎందుకంటే కెప్టెన్ కానీ కోచ్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళ మీద పెట్టిన నమ్మకం. వీళ్లకు ప్రతిభకు ఏమాత్రం కొదవలేదు. ప్రతిభ ఉంది కాబట్టే నెంబర్ 1 బ్యాటర్గా, నెంబర్ 1 బౌలర్గా రాణిస్తున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ కంట్రిబ్యూషన్ అన్నది ఈరోజు కెప్టెన్ మిగతా వాళ్ళ మీద చూపించిన నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ కమెంట్ ఆన్ సూర్య గురించి మాట్లాడుతున్నాం. దట్ వెన్ జర్నలిస్ట్ ఆస్క్డ్ హిమ్ ఎ క్వశ్చన్, రైట్? అభిషేక్ని అండ్ వరుణ్ని తీస్తే ఏంటి అనేది మాట్లాడితే చాలా ఫన్నీగా, లేదు సంజు శాంసన్ తీసుకురావాలి అంటే ఎవరిని తీయమంటారు? ఇషాన్ కిషన్ ని తీయమంటారా, అభిషేక్ ని తీయమంటారా మాట్లాడిన అతనేనో. let me complete then he did a hats off to Sanju. Yes, that was the కొంత బ్యాంటర్ ఉంటుంది, టంగ్ ఇన్ చీక్ కామెంట్స్. ఇప్పుడు జర్నలిస్టులకైనా మీడియాకైనా సరే దే హ్యావ్ టు డూ దేర్ డ్యూటీ. నేను కూడా జర్నలిస్ట్గా కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రశ్నలు వేసి ఉంటానేమో, కానీ ఇరుకున పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు యూ షుడ్ రిగిల్ అవుట్ ఆఫ్ ఇట్. నిజానికి మహేంద్ర సింగ్ ధోనిది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జర్నలిస్టు మహేంద్ర సింగ్ ధోనిని అడిగాడు, అయ్యా నువ్వు ఎప్పుడు రిటైర్ అవుతున్నావు అని. అరే దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, వచ్చేసే అన్నాడు. మహేంద్ర సింగ్ ధోని పక్కన పెట్టుకుని అడిగాడు, నేను బాగా ఆడుతున్నానా, మంచి రన్స్ చేస్తున్నానా, కీపింగ్ బాగుందా, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ బాగుందా, మరి టీంను గెలిపిస్తున్నానా? అవును అన్ని చేస్తున్నాడు, మరి నేను ఎందుకు రిటైర్ కావాలి అన్నాడు. సో ఎందుకంటున్నా అంటే ఇక్కడ యూ నీడ్, ఇప్పుడు రోహిత్ శర్మ కూడా యూస్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ విత్ ద మీడియా, బ్యాంటర్ లాగా. కొన్నిసార్లు ఆ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, యూ జస్ట్ ష్రగ్ ఆఫ్ చేస్తారు, లేదంటే లైటర్ వీన్ లో ఆన్సర్ చేస్తారు. కొన్నిటికి లాజిక్ ఉండదు. రోహిత్ శర్మ ఎందుకు తీశారు అనేది క్వశ్చన్ ఎవరికి ఆన్సర్ లేదు. ఇప్పుడు దీనికి కూడా మీరు జర్నలిస్ట్గా ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు యూ కాంట్ ప్లే ద రోల్ ఆఫ్ ఎ సెలెక్టర్ ఆర్ బీ పార్ట్ ఆఫ్ ద టీమ్ మేనేజ్మెంట్. మీరు ఒక డ్యూటీ చేయాలి కాబట్టి అడుగుతున్నారు అంతే. కానీ అక్కడ వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది, ఎందుకు అవకాశం ఇవ్వాలి? మరి అదే సంజు శాంసన్ తిరిగి అవకాశం ఇచ్చారు ఎందుకు? టీంకి సంబంధించి దాంట్లో మౌలికమైన మార్పులు చేయాలి, కాంపోజిషన్ సరిగ్గా ఉండాలి అన్న దాంట్లో సంజు శాంసన్కి అవకాశం ఇచ్చారు. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. మరి శాంసన్ ప్రతిభ లేకుండానే అక్కడి వరకు టీంలో కొనసాగాడా? బట్ హీ స్ట్రగుల్డ్ ఎ లాట్. అందుకనే ప్రతిభని చేసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు. అదే యార్డ్ స్టిక్ ఈ రోజు మీరు లాస్ట్ 2 మ్యాచెస్ కంటే ముందు సంజు శాంసన్ కి ఏ యార్డ్ స్టిక్ అప్లై అయిందో ద సేమ్ యార్డ్ స్టిక్ అప్లైస్ టు అభిషేక్ శర్మ అండ్ వరుణ్ చక్రవర్తి. నేను అనేది రివర్స్ వే. ఎస్. వావ్ ప్రతాప్ మీరు చెప్పండి. సో శివం దుబే, సో పెద్దగా ప్రూవ్ చేయడం చెప్తుంటారు కానీ బట్ హీస్ బీయింగ్ ప్రూవెన్ లైక్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటున్నారు. ఆయనకి ఇప్పుడు ఫర్గూజన్ తోటి ఆర్ నీషమ్ తోటి చెక్ పెట్టబోతుంది న్యూజిలాండ్ అనేది కొంతమంది అనలిస్ట్ చెప్తున్నమాట. శివం దుబే సచ్ ఎ ప్లేయర్, ఆన్ హిస్ డే he'll do hit everyone. దో ఇక్కడ ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్సెస్ ఏమి ఇట్లా సంజు శాంసన్ ఎక్కడ కనిపించలేదు, బట్ హిస్ కాంట్రిబ్యూషన్ వాజ్ దేర్ ఆల్మోస్ట్ ఎవ్రీ గేమ్ హీ వాజ్ డూయింగ్ హిస్ లిటిల్ బిట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. సో హిస్ ప్లే ఐ డోంట్ థింక్ ఎనీవన్ కెన్ స్టాప్ హిమ్ వెన్ ఈజ్, బికాజ్ ఈస్ టాల్, ఆయన రీచ్ పెద్దగా ఉంటుంది అండ్ పవర్ఫుల్ హిట్టరు. సో ఐ డోంట్ థింక్ అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. బికాజ్ మనకి 6th బౌలర్ అనేది ఒక లోటుగా కనిపిస్తుంది కదా, అది భర్తీ చేయడానికి కూడా ఎవరు లేరు.
అండ్ శివం దుబే ఇస్ నాట్ దట్ వెల్ బౌలర్ అనేది కూడా ఒక కామెంట్. బట్ అగైన్ ద టీమ్ కాంబినేషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ కదా సార్. ఒకవేళ 5 బౌలర్లు ఫెయిల్ అవ్వడం జరగలేదు, బట్ ఒకవేళ జరిగితే ఫైనల్లో ఏదైనా జరుగుద్ది, మనకి ఆల్టర్నేట్ లేదు కదా అనే దానికి. అంటే ఒక చాయిస్ ఏముందంటే తిలక్ వర్మ ఆల్సో ఇక్కడ నేను ఒక ఎక్స్ట్రీమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియా చెప్పనా, అదే ఎందుకంటే ఇది కొంచెం ట్రెండింగ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. చెప్పండి. మీరు అభిషేక్ శర్మని తీసేద్దాం, ఓకేనా? అలాంటప్పుడు మీకు రింకు సింగ్ వస్తాడు, ఓకే? రింకు సింగ్ నెవర్ ఓపెన్ కాదు, మీకు ఆల్రెడీ 2 ఓపెనర్స్ ఉన్నారు పైన, శాంసన్ అండ్ ఇషాన్ కిషన్. రింకు వస్తాడు. అది కాకుండా టు ప్లే సేఫ్ మీకు అభిషేక్ శర్మ లాంటి బ్యాటర్ రింకు సింగ్ కాదు, రింకు సింగ్ అంతగా బాగా రాణించట్లేదు, అవకాశాలు రాలేదనుకుంటే మీకు ఇంకొక సేఫ్ ఆప్షన్ ఏంటంటే వరుణ్ చక్రవర్తిని తీసేసి ఎవరిని తీసుకొస్తారు? వాషింగ్టన్ సుందర్ని తీసుకురండి. మీకు ఆఫ్ స్పిన్ ఆప్షన్ ఉంటుంది, మీకు ఇప్పుడు ఒక ఆఫ్ స్పిన్నర్ లేరు, ఓకే? ఆఫ్ స్పిన్ ఆప్షన్ ఉంటుంది, ఇంకొక బ్యాటర్ యాడ్ అవుతాడు, నెంబర్ 9 వరకు కూడా మీకు బ్యాటింగ్ ఉంటుంది. మొత్తం కాంబినేషన్ చెప్పేస్తున్నారు కిషోర్, ఏం చెప్తారు రాకేష్? అవన్నీ ఇఫ్ అండ్ బట్ కండిషన్ ఆప్షన్స్. మీరు చెప్పండి, ఈ రోజు పర్ఫార్మెన్స్ ఎవరిది ఉండబోతుంది? క్రూషియల్ గేమ్ ఈ రోజు కాబట్టి అక్షర్ పటేల్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్ వాళ్ళు ముగ్గురు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఎందుకంటే బుమ్రా ఆఫ్ కోర్స్ లైక్ ఎనీ బ్యాట్స్మెన్కి బుమ్రా అనేది థ్రెట్టే. వీళ్ళు ముగ్గురు అక్షర్ పటేల్ ఫిన్నెలని తీస్తే గనక దట్ బి వండర్ఫుల్. సూర్య అండ్ ఇషాన్ కిషన్ వాళ్ళు బాగా ఆడితే మనం సెట్ అయినట్టే అనేది ఒక రీడింగ్. ఫినాలెన్ విషయానికి వస్తే మనం ఎక్కువ బుమ్రాని పవర్ ప్లేలో బౌలింగ్ చూడట్లేదు. యూ నెవర్ నో దే కెన్ అటాక్ విత్ బుమ్రా ఫినాలెన్ని, బికాస్ ఆ ఇద్దరు ఓపెనర్స్ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేస్తే మీ హాఫ్ వర్క్ డన్ అన్నలాగా అనిపిస్తుంది న్యూజిలాండ్ బ్యాటింగ్ని చూస్తే. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ బుమ్రా ఈజ్ వెరీ వెరీ థింకింగ్ బౌలర్. ఓకే, చాలా చాలా థింక్ చేస్తూ బౌలింగ్ చేస్తుంటాడు. అండ్ యూ కెన్ ట్రాప్ హిమ్ బై బౌలింగ్ దట్ స్లోర్ వన్. నేను అనుకోవడం ఆ స్లోర్ వన్ వేసి ట్రాప్ చేస్తారు అనిపిస్తుంది, అదొక ఆప్షన్ ఉంది. లేదంటే అర్ష్దీప్ సింగ్ కొంచెం షార్ట్ వేసి మేబీ బ్లఫ్ చేసి అవుట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇద్దరు ఓపెనర్స్, టీమ్ సైఫర్డ్ అండ్ అది చూస్తే. వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా, సూర్య, ఇషాన్ వీళ్ళంతా కూడా పర్ఫామ్ చేయాలని అనుకుంటున్నాం. ఐ థింక్ ఫర్ సమ్ రీజన్ ఐ ఫీల్ ఎందుకో ఇషాన్ కిషన్ బెటర్గా ఆడతాడని అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎప్పుడైతే సయ్యద్ ముస్తాక్ అలీ లేదంటే విజయ్ హజారే ఇదంతా ఆడి వచ్చిన తర్వాత వెన్ ఈ ప్లేడ్ అగేన్స్ట్ న్యూజిలాండ్ అండ్ ఆల్ ఒక డిఫరెంట్ ఫ్లూయెంట్ బ్యాటర్ లాగా అనిపిస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ హీ ఎంజాయ్స్ దట్ పేస్. ఫర్గ్యూసన్ కావచ్చు, హెన్రీ కావచ్చు, మంచి పేస్ ఆఫర్ చేస్తుంటారు. And he is very good at flicking the shots, playing towards mid on, long on and deep mid wicket. So adi tanaki koncham advantage mare chances laga anipistundi because aa pace ni enjoy chestadu kabatti. So we can expect some runs from ఇషాన్ కిషన్. రైట్, అహ్మదాబాద్ లో ఆడుతున్న గేమ్ నరేంద్ర మోదీ స్టేడియంలో హార్దిక్ పాండ్యా గురించి ఎవరు మాట్లాడలేదు సార్. మీరు అడగట్లేదు, అడిగినప్పుడు మాట్లాడదాం. 2 times మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ వచ్చింది ఈ వరల్డ్ కప్ లో. అండ్ క్రూషియల్ టైమ్స్ లో మంచి నాక్స్. అండ్ ద వే ఈస్ హిట్టింగ్ ద బాల్, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఆడుతున్నాడు, ఏంటి ఇంత ఈజీ ఆ బాల్ ని స్టాండ్స్ లోకి పంపించడం అన్న విధంగా ఆడుతున్నాడు. తన బ్యాటింగ్ మాత్రం ఐఎమ్ ఎంజాయింగ్ హిస్ బ్యాటింగ్ ఎ లాట్. ఓకే, బట్ హీఈస్ డెఫినెట్లీ ఎ కీ ప్లేయర్, నో డౌట్ అబౌట్ దట్. జస్ట్ టెల్ మీ, హార్దిక్ పాండ్యా కాకుండా తన ప్లేస్ని భర్తీ చేసే ఆల్రౌండర్ ఎవరు ఉన్నారు? తన ఇంజురీ అయితే తనని ఒక మంచి బుట్టలో పెట్టి మంచిగా ఎన్సీఏకి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ అంత ప్రాపర్గా రెడీ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఆడిపిస్తున్నాం తప్ప వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ replacement for him. A fast bowling all-rounder who can bowl with the new ball. Correct. And who can hit the ball like anything. So he is definitely a key player. Okay. Yeah. So bowling lo elanti performance heroes undapotundi because he captain ga kuda chestadu kada Gujarat ki Gujarat Titans captain. And he has won title also. Yes, akka title kuda ochindi Gujarat Titans ki than captain kuda. I think bowling lo tane definitely ga kotta ball tho bowling chestadu anipistundi. If at all if they don't want to bring Bumrah and bowl with the new ball, I think he'll go for runs. Okay. He'll go for runs. Finn Allen and team Seifert definitely Hardik Pandya easily handle chestar fast bowling. Right, Pratap. So let's final comments. I think 3 players are due for this finals. Okay. Okay, according to Vanka. Yeah. Surya Kumar. Right. Hardik Pandya. Okay. And Akshar Patel. Right. I think these 3 one will play a very important role today. Okay, according to Kishore, who are the three of those players? I am banking on Hardik Pandya. హార్దిక్ పాండ్యా గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ చాట్ జీపీటీ ఇవన్నీ కొత్తగా వచ్చాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్, ఒక మంచి యూస్ఫుల్ మీడియం పేస్ బౌలర్, ఒక గన్ ఫీల్డర్, ఇట్లాంటి వాళ్ళు ఉంటే కనుక బాగుంటుందా అని చెప్పి చాట్ జీపీటీకి అడిగితే
అవును ఉంటే బాగుంటుంది, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని వెతకాలి ఇండియాకు అని అంటారు. కానీ గత 10 ఏళ్లుగా ఫ్లెష్ అండ్ బ్లడ్ లో మనకు ఆల్రెడీ అది ఉంది. సో ఒక వండర్ఫుల్ ఆల్రౌండర్ ని ల్యాబ్ లో తయారు చేస్తే ఎలా ఉంటుందో అలాగా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇది కాకుండా ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్ దీస్ 2, అభిషేక్ శర్మ అండ్ వరుణ్ చక్రవర్తి. వెరీ అంబిషియస్. ఎస్ మీరు రాకేష్. నేనైతే ఇషాన్ కిషన్, ఐఎమ్ గోయింగ్ విత్ ఇషాన్ కిషన్, అండ్ బౌలింగ్ లో ఐఎమ్ గోయింగ్ విత్ బుమ్రా. ఓకే, దోస్ ఆర్ ద 2 players ఇండియా నుంచి పర్ఫార్మెన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అదర్స్ విల్ పర్ఫార్మ్, బట్ దీస్ 2 విల్ బికమ్. ఇంకొక ప్లేయర్ ఉన్నారు, సో యూ హ్యావ్ టు సే 3 players. I don't know, maybe Samson. I'll go with Samson because Samson తనున్న ఫామ్ కి, because ఆ ఫ్లూయెన్సీ కనిపిస్తుంది, ఫామ్ కనిపిస్తుంది. మోర్ దెన్ దట్ ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది నాకు సామ్సన్. వండర్ఫుల్. సో మొత్తానికి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో ఎవరైనా ముగ్గురు షైన్ అయితే నథింగ్ లైక్ దట్ అంటున్నారు. బట్ ఇప్పటి వరకు మనం మ్యాచెస్ చూసుకుంటే కనుక ప్రతి మ్యాచ్ లో ఎవరో ఒకరు షైన్ అవుతూ ఉన్నారు. సో అలా షైన్ అయితే చాలు, వి విల్ విన్ దిస్ వరల్డ్ కప్ అనేది కూడా అనలిస్ట్ చెప్తున్నారు. లెట్స్ సీ పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ కూడా మనం చేయబోతున్నాం. ఇప్పటి వరకున్న ఇప్పుడు మ్యాచ్ జరగబోతుంది కాబట్టి హై వోల్టేజ్ మ్యాచ్. సో వీ విల్ లెట్ యూ గో నౌ. So thank you so much for joining. So match analysis meer cheppinattu jarigite ganaka of course you'll get a call from us. Thank you so much for being with us. Thank you Hari. So that's about the final finale. So high voltage lo jarabotuna match analysis manam chusam. So pre poll ani cheppochu. So let's see after the match we'll discuss more. Thank you for watching. Chustune undandi Sakshi.